పంటలపై కోతులు, ఎలకలు, మిడతలు, ఆఖరికి చీమలు దాడి చేయడం చూసాం, విన్నాం. కానీ ఎప్పుడైనా నత్తలు దాడి చేయడం విన్నామా? మన్యం జిల్లాలో రైతులకు ఇదే సమస్య వచ్చి పడింది. పంట పొలాలపై గుంపులు గుంపులుగా నత్తలు దండెత్తుతున్నాయి. ఇళ్ళు, వాకిళ్లతో పాటు పంటలపైన దాడి చేస్తున్నాయి. నిదానంగా నడిచే నత్త చేస్తున్న విధ్వంసానికి అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రావికర్ర వలస, గంగిరేగు వలస, గదప వలస తదితర ప్రాంతాల్లో బొప్పాయి, జామ, దొండ, చిక్కుడు, కాకర, బెండ, బీర తదితర ఉద్యాన పంటలను నత్తలు తినేసి గుల్ల చేస్తున్నాయి. ఒకవైపు భారీ కాయాలైన ఏనుగుల గుంపుతో అల్లాడిపోతున్న పార్వతీపురం మన్యం, మరోవైపు చిరుజీవి నత్తల దండు దాడితో భీతెల్లిపోతోంది. మెల్లమెల్లగా ఏ వైపు నుండి వస్తున్నాయో తెలియడం లేదు గాని బొప్పాయి, జామ, పత్తి, టమోటా పంటలు తినేస్తున్నాయి. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రైతులు అవస్థలు పడుతున్నారు. వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక రైతాంగం నత్తల దండుకి పంటలు వదులుకోవాలని బెడదుండేది. ఏనుగులు ఇళ్లపై, పంట పొలాలపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించేవి. వాటి బెడద అలా ఉంటుండగానే ఇప్పుడు నత్తల దండు పంట పొలాలపై పడ్డాయి. గంగిరేగు వలసలో పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోకి మందలు మందలుగా చేరుకుంటున్న నత్తలు అక్కడి పంటలపై దాడి చేస్తున్నాయి. మొక్కలు, పువ్వులు, పిందెలు, కాయలు, పళ్ళు అని తేడా లేకుండా ప్రతీదీ తినేస్తున్నాయి. వీటి పీడ వదిలించుకోవడానికి రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ భూములను పరిశీలించి తగు సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ పువ్వులు, పిందులు, కాయలు నత్తలు కూడా తినేది ఈ రకంగా ఇంతంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతుందండి. ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి. ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనప మొక్క పెట్టామనుకోండి, ఆ వచ్చిన మొక్కను తినేస్తున్నాయి. అలాగే ఒక రైతు పత్తి మొక్కలు పెట్టండి, 3 సార్లు వేసాడండి, 3 సార్లు పత్తి మొక్కలు తినేసినాయండి. ఇలాగే నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరం టమాటా వేసానండి, 5,000 మొక్క టమాటా తినేసినాయి శుభ్రంగా. ఒక మొక్క లేదండి అందులో. ఇటీవల కురిసిన వర్షాలకు జంఝావతి జలాశయం వరద నీటితో పాటు నత్తలు కొట్టుకొచ్చుంటాయని రైతులు అనుమానిస్తుండగా, కేరళ నుంచి తీసుకొచ్చిన వక్క మొక్కలతో పాటు నత్తలు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.